ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మీ సపోర్ట్ ఎవరికి? ఈయన చెప్తున్నటువంటి మావిగన్ అనే ప్రాంతానికా మీ సపోర్టు? ఈయన చెప్తున్నటువంటి అమరావతికా మీ సపోర్టు? ఐ సపోర్ట్ మావిగన్, ఐ సపోర్ట్ అమరావతి. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు చెప్తున్న రాజధాని వైపు మొగ్గు చూపి ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి సపోర్ట్గా ఉన్నారు రాజధాని విషయంలో అని మన కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. వీడు కామెంట్ అంటున్నాడు అనుకోకండి. మీరు ఇచ్చే కామెంట్స్ కానీ మా టీంకి కొన్నంత బలం. మీరు ఇచ్చే కామెంట్ చూసి అమ్మ ఎన్ని కామెంట్లు వచ్చాయా, 10 వచ్చినా 100 వచ్చినా 1000 వచ్చినా సంబరపడిపోతాం మేము. 500 కామెంట్స్ టార్గెట్. దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం ఖండించండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసిన MAVIGGUN మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మావిగన్ అనేటువంటి రాజధాని కాన్సెప్ట్ ప్రస్తుతం రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేకెత్తిస్తుంది. గతంలో 3 రాజధానుల నినాదంతో కొనసాగినటువంటి జగన్ ఇప్పుడు ఈ 3 రాజధానులని అంటే గతంలో ఆయన ఏంటంటే కర్నూలు, విజయవాడ, వైజాగ్ అన్నారు. ఒక చోటేమో న్యాయ రాజధాని, ఒక చోటేమో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఇంకో చోటేమో ఫినాన్షియల్ క్యాపిటల్ లాగా ప్లాన్ చేశారు. ఇప్పుడేమో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధానిగా పెట్టాలనే ప్రపోజల్ తీసుకొచ్చారు. అయితే ఈ పేరు వినడానికి వింతగా ఉండడం, అందులోనూ చివరగా గన్ అనేటువంటి పదం ఎక్కువగా రావడం మీద సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ వస్తున్నాయని చెప్పుకోవాలి. దీనిని ఒక గందరగోళ ప్రణాళికగా విమర్శకులు కూడా అభివర్ణిస్తూ ఉండగా ప్రభుత్వం కూడా ఇది ఆర్థిక అభివృద్ధి కీలకంగా మారే అవకాశమే లేదంటోంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో జనాలు కానీ అధికార పక్షం కానీ తీవ్రమైనటువంటి హేళన చేస్తున్నారు దీని మీద. MAVIGUN అనేటువంటి పదం ఏదో విదేశీ పదంలాగా ఉందని, తెలుగు సంస్కృతికి దీనికి ఏమాత్రం సంబంధం లేదని కూడా వారి యొక్క వాదనగా ఉంది. ఇప్పటికే అమరావతిని నిర్వీర్యం చేశారనేటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు జగన్ మీద ఇప్పుడు మళ్ళీ కొత్తగా 3 నగరాల్ని కలిపి మెగా సిటీ అంటూ ఉండడం మాత్రం ఇదంతా కేవలం కాలయాపన కోసమే అంటున్నారు. ముఖ్యంగా గడిచినటువంటి వాళ్ళ టైంలో 5 సంవత్సరాల్లో కొద్దిగా కూడా రాజధాని ముందుకు తీసుకెళ్లేని వాళ్ళు వైజాగ్నైనా మళ్ళీ మౌలిక సదుపాయాల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారు అంటూ కూడా ట్రోలర్స్ తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు జగన్, వైసీపీ మద్దతుదారులు ఈ ప్రాజెక్టుని ఒక భారీ ఆర్థిక వ్యూహంగా వాళ్ళు సమర్థిస్తున్నారు. దీన్ని మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్టు సౌకర్యాలు, విజయవాడలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు, అలాగే గుంటూరులో ఉన్నటువంటి విద్యా, వైద్య రంగాలు ఇవన్నీ కూడా ఒకే ట్రీ కిందకు వస్తే, అంబ్రెల్లా కిందకు వస్తే రాష్ట్రం ఆర్థికంగా దూసుకుపోతుంది అనేది వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ 3 నగరాల మధ్య ఇప్పటికే రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్నందున తక్కువ ఖర్చుతో రాజధాని యొక్క విస్తరణ సాధ్యమవుతుంది అని వైసీపీ శ్రేణులు సాధ్యంగా కూడా నమ్ముతున్నాయి. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలకి న్యాయం జరుగుతుందన్నటువంటి జగన్ యొక్క మాటలకి ఇది కొనసాగింపని కూడా చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే ఈ ప్రతిపాదనని అనేక సాంకేతిక సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి దీంట్లో. అదే ANC విశ్లేషణ. 3 ప్రాంతాలని కలపడం అంటే ప్రాంతాల్లో భూముల యొక్క ధరలు ఆల్రెడీ ఇప్పటికి ఆకాశాన్ని అంటినటువంటివి ఉన్నాయి. రాజధాని విషయంలో పదే మారుతున్నటువంటి ఈ నిర్ణయాలు పెట్టుబడిదారుల్లో ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని కూడా పెంచుతాయి. MAVIGU అనేటువంటి మావిగన్ ప్రాంతం ప్రజల్లోకి ఒక సీరియస్ ప్రాజెక్ట్గా వెళ్లాల్సింది పోయి కేవలం ఒక కామెడీ మెటీరియల్ లాగా వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఇది వైసీపీకి చాలా పెద్ద మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజంగా తీసుకెళ్తే ఆ పేరు అభివృద్ధికి నిలకడైనటువంటి ప్రణాళిక ఉండాలి తప్ప ప్రయోగాత్మక పేర్లు, ప్రయోగాత్మక ప్రాంతాలు కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్గా ఏంటంటే ఈ MAVIGUN మావిగన్ ఏదైతే ఉందో దీని కాన్సెప్ట్ ఆలోచనాత్మకంగా ఉన్నా కూడా రాజకీయ ఎత్తుగడగానే ఎక్కువ మంది చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమరావతికి సపోర్ట్ ఇవ్వలేక ఇట్లా చేశారు అని ప్రజల యొక్క మద్దతుని ఈ పందాతో కూడగట్టాలని ఆయన చూస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నెగిటివ్ క్యాంపెయిన్ మావిగన్ అనే దానికి చాలా స్ట్రాంగ్గా, చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఇంకా ఇప్పటికీ అనిశ్చితతోనే కొనసాగుతూ ఉండడం రాష్ట్రం యొక్క భవిష్యత్తుకి బ్యాడ్ అయ్యేటువంటి అంశం అంటున్నారు. ఒక స్పష్టమైన విజన్ లేకపోవడం వల్ల ఇట్లాంటి ట్రోల్స్ పుట్టుకొస్తున్నాయని సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైన విమర్శ కింద చెప్పుకోవాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.